మరి భయంకరమైన మరణాన్ని తను కోరి తెచ్చినట్లుగా మనం చూడగలం. ఎవరు యూదా ఇస్కరియోతు? మనం చూసినట్లయితే యూదా అనగా స్తుతించుట, ఇస్కరియోతు అనగా కెరియోతు వాడని అర్థం. అయితే ఈయనకు తండ్రి ఉన్నాడు. శిష్యులు కొన్ని సందర్భాల్లో చాలా వరకు తల్లిని రాయించలేదు గాని దేవుడు, మరి ఈయనకు ఒక తండ్రి ఉన్నాడు. రండి, యోహాను సువార్త 13:26 వచనం, 13వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 13:26 వచనం. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవరికి చెందిన వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చాడు. కనుక ఈయన సీమోను కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత స్వరంతో తండ్రి పేరు కూడా ఇక్కడ మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుణ్ణి ఎంతవరకు ప్రేమించాడో, దేవునితో నడుస్తూ ఆయన మరి శక్తి సామర్థ్యాలను గ్రహించి కూడా తను మరి విడవబడిన వాడుగా ఉంటున్నాడు. మరి ఇతను ఎవరని మనం చూసినట్లయితే శిష్యులలో రండి, యోహాను సువార్త 12:4 వచనం. యోహాను సువార్త 12:4. శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శిష్యుల్లో ఒకడే. మళ్ళీ అదే సమయంలో ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవునికి అన్నీ తెలుసు కదా, ఎందుకు మరి అలాంటి వ్యక్తిని కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు, మరి ఈయన అప్పగిస్తాడని దేవుడు ఆయా సందర్భంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు అలా చేసినాడు? ఒకసారి ఒక అతను ఏమంటున్నాడంటే, అయ్యా మరి ఒక పాస్టర్ గారు ఈ అవ్వ చేసిన పనిని బాగా ఆయన వర్ణిస్తూ వస్తున్నాడు. ఆయన చాలా లోతుగా తీసుకెళ్లడం జరిగింది. అటువంటిప్పుడు ఒక అతను లేచి చేతులు కట్టుకుని, ఇంత తెలిసిన దేవుడు చేత ఆపిన పండు అలా కొట్టింటే సరిపోయింది కదా ఏంటంటే మనం అనుకోవచ్చు. కానీ పరీక్షలు ఎందుకు పెడుతున్నారు పిల్లలకు? తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు చేయాలనే సంవత్సరం అంతా వాళ్ళకి చెప్పి 3 సార్లుగా పరీక్షలు పెడుతున్నారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ. కనుక ఇప్పుడు డైరెక్ట్ గా మరి పబ్లిక్ ఎగ్జామ్ అని ఒకే ఎగ్జామ్ పెట్టేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు దాన్ని ఆ పరీక్షలు క్వార్టర్లీ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఇలాగా ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు చదివిన దాంట్లో ఎంత ప్రావీణ్యత పొందారు, నెక్స్ట్ క్లాసు వాళ్ళు వెళ్ళాలంటే ఇందులో బాగా వారికి తెలిసి ఉండాలి కదా అని పరీక్షలు. అలాగే అవ్వకు కూడా ఆ పండు అవ్వకు చెప్పడం జరిగింది. సుమా వాళ్ళిద్దరికి చెప్పినాడు ఆయన. దేవుడు ఏది చెప్పకుండా చేయలే. అయితే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు దాని గురించి పట్టించుకోలే. రోజు దాన్ని చూస్తున్నారు, తిరుగుతున్నారు, దేవుడు చెప్పడం మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. అయితే 4వ వ్యక్తి వచ్చి పుల్ల పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళు దాన్ని ప్రత్యేకించి చూసినారు. నిజం కదా, ఇన్ని రోజులు పట్టించుకోలే, వాళ్ళు పవిత్రంగానే జీవించేవారు. ఎప్పుడైతే సైతాన్ని తీసుకొచ్చిందో అప్పుడు దాన్ని ప్రత్యేకంగా చూసి, ఇంకా మనం దేవతలు అయిపోతాం, ఎందుకు వచ్చిన బాధ, ఈ సింహాలు ఎంటమిడిది, తర్వాత ఈ కొలంలో ఈ పళ్ళు తినడం ఎందుకు, రెక్కలు వచ్చి ఎగురుతా ఉంటాం ఆకాశంలో అనుకున్నారేమో గాని దూత వాళ్ళని తినడం జరిగింది. కానీ దేవుడు చెప్పిన తర్వాత కూడా తిన్నారంటే పరీక్షలో ఫెయిల్ అయిపోయినారు. పరీక్షలు పెట్టరా? అప్పుడప్పుడు మా నాన్న నేను చూసేటట్టుగా డబ్బులు జోబులు పెట్టేవాడు, ప్యాంట్లు మరి ఈ జోబులు పంచికట్టేవాడు మా నాన్న. నేను చూసేవాడిని, అప్పుడప్పుడు నొక్కేసేవాడిని. మా నాన్నకి తెలియలే, ఎందుకంటే ఆ పెద్ద మొత్తం వచ్చినది. ఒకేసారి పెద్ద అమౌంట్లో పెట్టేశాను టెండర్. అంతే, ఇంకా ఆయన కోపం ప్రేమ అంతా ఒకసారి ఇచ్చుకున్నాడు కొరడాతో. నా లైఫ్ లో నేను మర్చిపోను చనిపోయినంత వరకు. కనుక మరి పరీక్షలు పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు. కారణం ఏంటి? శోధన జయించాలని. శోధన అనేది చాలా మరి గొప్పది. తర్వాత ఎదురికి వెళ్దాం. కనుక ఇతని గుణగణాలు ఏంటంటే, మరి ఈయన శిష్యులు ఒకడు. మరి ఇంకొక మాట చూద్దాం, యోహాను సువార్త 13:29. డబ్బు సంచి యోధ యుద్ధ ఉండేను గనుక పండుగకు తన కావలసిన వాటిని కొనమని అయినను బేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వారితో చెప్పినట్టు కొందరు అనుకున్నది. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే దేవాది దేవుడు యూదా ఇస్కరియోతును ప్రేమించి తన ఎలాంటి వాడో తెలిసి కూడా ఆయన డబ్బు సంచి అప్పచెప్పాడు. ఎక్కడికి పోయినా మరి భయంకరమైన డబ్బు.
ఎక్కడికి పోయినా సంచిలో వేసుకోవడం, ఈయన మూత కట్టుకో వెయిట్ చూసుకుంటున్నాడు. ఆ రోజుల్లో నాణ్యాలు కదా, నోట్లు తక్కువ, ప్రింటింగ్ ప్రింట్లు లేవు, ఎక్కడ చూసినా నాణ్యాలే, బరువు చూసుకొని సంతోషపడేవాడు. కనుక అలాంటి బాధ్యత ఫైనాన్షియల్ గా తనకు అప్పచెప్పినప్పుడు సంతోషపడేవాడు. కానీ శోధన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడైతే డబ్బుతో సంబంధం ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో వారికి ప్రతి విధమైన శోధన వస్తుంది. కనుక రాజారెడ్డి అని ఒక అతను కడపలో ఉన్నాడు, 2 కాళ్ళు లేవు. అయితే ఆయన ఎంత డబ్బు మార్చాడంటే, బ్యాంకులో పనిచేస్తాడు, 2 కాళ్ళు లేవు, ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ మీద అతనికి ఇచ్చినారు. ఇప్పుడు విజ్డమ్ టైపింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. మరి బహుశా మరి చనిపోయాడో లేదో తెలియదు, కానీ మంచి జ్ఞానం. తర్వాత ఎవరైతే బ్యాంకుకి వస్తున్నారో మరి చుట్టుపక్కల పల్లెల వాళ్ళు వచ్చినప్పుడు ఈ గల్ఫ్ డబ్బు అవన్నీ ఆలంకన్ పల్లె ఆ చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం ఎంత తినేశాడంటే 9 లక్షలు ఇతనే డ్రా చేసుకుని తినేశాడు. వాళ్ళ పాస్బుక్ లో వచ్చినప్పుడు అది తీసి దగ్గర పెట్టుకునేది తెలియదు కదా కొంతమందికి. తర్వాత మరి ఎలాగో తెలిసిందో 3 సంవత్సరాల తర్వాత ఈ అకౌంట్స్ చూసినప్పుడు బ్యాంకులో ఏ రోజుకు ఆ రోజుకు క్లియర్ అవుతా ఉంటది. మనకులా కాదు, అలాగే జమ పెట్టి రేపు గల్ల పెట్టి ఎంచుకోవడం కాదు. బ్యాంకులో ఏంటంటే మిగతా ఉద్యోగాలకు బ్యాంకులు ఏంటంటే సాయంత్రం క్లియర్, మరి ఎవరికి ఎంత ఇచ్చాము, మరి డబ్బు ఎంత వచ్చింది, ఇవి లాస్ట్ ఫైనల్ బ్యాలెన్స్ అయిపోతా ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే, తీరా తెలిసిన తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ అనే ఒకటి ఉండేది కడపలో, బుగ్గొంక గడ్డన ఒకటి ఉండేది. ఆ అమ్యూజ్మెంట్ పార్క్ లో సంఖ్య కింద చేతులు పెట్టుకుని అన్ని ఆడేవాడు. నాకు తెలుసు ఆడేవాడు. అలాంటప్పుడు ఏదేమో కుంటోని కూడా అవకాశం వచ్చింది ఆడేది అనుకునేవాడిని. అమ్యూజ్మెంట్ పార్క్ లో వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే రికార్డింగ్ డాన్స్ ఎక్కువ, కిరణ్ పాషాలు పెట్టాడు ఆయన. తర్వాత అలా జరిగినప్పుడు 9 లక్షలు తినేసి మామూలుగా వైజాగ్ వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళి తెలియదు. ఆయన గురించి భయంకరంగా తిరిగినారు. లాస్ట్ కు ఎలాగ పట్టుకున్నాడు, తన స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని పట్టుకొని మొత్తానికి వైజాగ్ నుంచి తీసుకొచ్చినాడు. అయితే ఇవన్నీ రికవర్ చేసేదానికి కోర్టులో కేసు వేసినప్పుడు రెడ్డిస్ కదా బాగా సంపాదించడం చాలా రోజులు మరి టైం పట్టింది. అయితే అతను ఒక విజ్డమ్ టైపింగ్ సెంటర్ పెట్టుకొని మరి దాన్ని నడుపుకునేవాడు. మంచి డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇంగ్లీష్ లో మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. తను చదువుకుంది 10. అయితే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మనకంటే తెలియదు, మోగోళ్ళకు కూడా మంచి తెలియదు. కనుక లాస్ట్ కు పట్టుకోవడం జరిగింది. మరి ఆయన దగ్గర నేను కొద్ది రోజులు ఇది జిరాక్స్ కాపీ సెంటర్ లో పనిచేశాను. అంత గొప్ప వ్యక్తి. కనుక శోధన అనేది చాలా 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 కష్టం జయించాలంటే. రండి ఎదురుకెళ్దాం. అయితే ఈయనకు డబ్బు సంచి ఇచ్చాడు, ఫైనాన్షియల్ అయిపోయినాడు యేసుక్రీస్తు దగ్గర. మరి ఇంకొక మాట చూద్దాం, మత్తయి సువార్త 26:14. మత్తయి సువార్త 26:14 వచ్చాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. కనుక ఈ డబ్బు సంచి మోసుకుని వెళ్ళేటప్పుడు తెచ్చేటప్పుడు మరి దేనికి దేవుడు ఇతనికి ఈ డబ్బు సంచి ఇచ్చాడంటే, కొన్ని అవసరాలు వాళ్ళు మరి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కొనుక్కోవాలి, తెచ్చుకోవాలని మరి ఇది అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఎదరికెళ్ళిన తర్వాత తెలుసుకున్నాం. కనుక ఈ వ్యక్తి ఆలోచన వచ్చింది, రోజుకు డబ్బులు పెరుగుతున్నాయి. మీకు ఒక చిన్న విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. భక్సింగ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా భయంకరమైన డబ్బులండి. ఆయన తీసుకొని కవర్లు ఇలా పెట్టుకున్నాడు. డాలర్స్ అయితే మామూలుగా, ఫారిన్ కరెన్సీ అయితే ఎక్కువ. ఫిలిప్స్ జాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇవన్నీ అమెరికా నుంచి, ఆయా కెనడా నుంచి, దేశాల నుంచి వచ్చినప్పుడు ఈ చెక్కులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్ లో మార్చేవాడు. ఆయన డబ్బులు ఈనాడు ఎంత ఉంది మరి, స్థిరాస్తులు కాక ఎబ్రోన్ సహవాసంలో 400 కోట్లు. ఒకవేళ అందులో కానుకలేమో కలిపి ఉండొచ్చేమో కానీ అంత డబ్బు ఎక్కడే కానీ 5 పైసలు కూడా మరి భక్సింగ్ గారు ఉపయోగించుకోలే. 400 కోట్లు దాని గురించి కొట్టుకు సచ్చారు జనాలు, మనోళ్ళు. కనుక మరి ఎంత డబ్బు వచ్చినా కూడా దేవుని కొరకు ఆయన ఎంతో సమర్పించుకునే వ్యక్తిగా చూస్తున్నాం. కనుక ఇక్కడ యూదా ఇస్కరియోతు తన దగ్గర సంచి ఉంది, రోజు వెయిట్ చూసుకుంటున్నాడు, చిల్లర అవుతుంది. అయితే ఆయనకు శోధన వచ్చింది. శోధన వచ్చిన తర్వాత ఆ రోజుల్లో మరి యేసుక్రీస్తు అంటే ఈ రోజున ఎక్కువ మంది ఉంటున్నారు అక్కడ. ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే మరి ఆశ్చర్య కార్యాలు అయితేనేమి, స్వస్థ వరాలు అయితేనేమి, చనిపోయిన వాళ్ళు బతికి, ఇవన్నీ చూసి ఎవరైతే రాజులు, ఎందుకంటే మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మరి గొల్లలు వెళ్ళినప్పుడు మరి రాజు పుట్టాడన్నప్పుడు ఆయన కూడా కంగారు వచ్చేసి నాకంటే రాజు పుట్టినాడా. వారు 2 సంవత్సరాలు ఆయన దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి 2 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేయాలని ఆయన తీర్మానం చేసినట్టుగా జరుగుతుంది. కనుక దేవుడు తప్పించడం జరుగుతుంది. కనుక ఇలాగ ఆలోచన యూదా ఇస్కరియోతుకు వచ్చింది. డబ్బున్నప్పుడు తను ఎంతో ఆలోచన చేసి
మరి ఒప్పందానికి కుదుర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం 24:14లో. కనుక ఆయన గుణగణాలు ఎలాంటి అనేది మనం చూసినట్లయితే అదే 26:15 వచ్చిన మత్తయి సువార్త 26:15. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చిరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒప్పందం కుదిరిపోయిందండి. మరి నేను ఆయన మీకు అప్పచెప్తే నాకేమి ఇస్తారని. దావీదు మహారాజు కూడా గొలియాతును చంపగలుపు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు తన పట్ల ఎంతో ఆలోచన పెట్టుకున్నప్పటికీ తను తెలియని వాడై గొలియాతును చంపితే బహుమానం ఏందని అందరిని అడుగుతున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే సౌలుకు నేను అల్లుడిని కావాలని, రాజుగా చేయాలని దేవుని ఇష్టం. అయితే ఆయన ఏమనుకుంటున్నాడండి, గొలియాతుని చంపితే ఏమైనా పెట్టారా, ఆపర ఏమైనా పెట్టారని అడుగుతున్నాడు. కనుక ఆయన ఎంతవరకు ఆలోచన చేశాడు. దేవుని తన పట్ల ఎంతో ప్లాన్ ఉంది కానీ ఈయనైతే ఏమిస్తారు అంటున్నాడు. కనుక ఇక్కడ యేసుక్రీస్తుని అప్పచెప్తే వీళ్ళు కూడా ఏమిస్తారని అడుగుతున్నాడు. 30 వెండి నాణ్యాలండి. 30 వెండి నాణ్యాలకు ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మనం చూడగలం. కనుక ఇక్కడ దాన్ని బట్టి ధనాపేక్ష కలిగిన వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూద్దాం యోహాను సువార్త. ఆయన గుణగణాలను బట్టి తెలుసుకుంటున్నాం. 12వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు. యోహాను సువార్త 12. ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చి జటామాసి అత్తరు ఒక సేరునాన్ని ఎత్తి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యోదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదు అనెను. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చెను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన గుణగణాల్లో ఒకటి ధనాపేక్షను కలిగిన వాడు, రెండవది దొంగ ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వాళ్ళు ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసము అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపవచ్చున్న యూదా ఇస్కరియోతు. ఈయన పళ్ళు కొరుకుతున్నాడండి. పళ్ళు కొరుకుతున్నాడు. ఎందుకు ఈ ముషిలానికి ఇంత? అది నా జోబులో పెట్టచ్చు కదా. పళ్ళు కొరుకుతాడండి. తెలియదు, ఈవిడికి అసలు తెలియదండి. పళ్ళు కొరుకుతాడు. పళ్ళు కొరుకుతూ ఏమంటున్నాడంటే అంత విలువైంది ఎందుకమ్మా, ఈయన గురించి ఎందుకు నువ్వు అంత ప్రయాసపడడం, అది తీసి నా జోబులో ఎత్తి సరిపోద్ది కదా, మధ్య మధ్యలో నేను చూసుకుంటా అంటున్నాని ఇక్కడ దొంగ ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు డబ్బు సంచి దేవుడు ఆయన చేతికి అప్పచెప్పాడంటే ఈ అత్తరు 300 దేనారముల కమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కనుక ఇక్కడ ఈమె ప్రేమతో తన యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానం గురించి ఇంత శ్రమపడి చేసినప్పుడు ఈయనకు బాధ కలిగింది. ఎందుకంటే ఇంత వేస్ట్ చేయడం, అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. ఈయన ఏదో పెద్ద సమర్పించుకునేలా. కారణం ఏంటంటే అది తనకు కావాలని ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన పాతి పెట్టేదానికి తన వాక్యానుసారంగా లేఖనాల ప్రకారం తనకు తెలుసునో లేదు గాని దేవునికి అంత తను సమర్పించుకొని ఆరాధిస్తుంటే యూదా ఇస్కరియోతుకు ఇష్టం లేని వాడుగా ఉంటున్నాడు. కనుక అలాంటి గుణగణాలు, దొంగతనం చేయాలని తనెంతో దోచుకున్న వాడైనప్పటికీ దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. కనుక ఆయన యేసుక్రీస్తుకు విరోధులైన వారితో కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. మత్తయి సువార్త 26:16 వచనం. మత్తయి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుతున్నాడు. డే అండ్ నైట్ నిద్రే లేదండి యూదా ఇస్కరియోతుకు. అసలు ఎలాగే చేయాలా? ఒప్పందం అయితే కుదుర్చున్నాడు కానీ ఏ సందర్భంలో నేను అప్పగించాలా, ఏ సందర్భంలో ఈయన పట్టించాలనే ఆలోచనతో కలిగిన వాడుగా ఉంటున్నాడు. తనకు దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఎంతో వాడుకుంటున్నాడు. అయినప్పటికీ 30 వెండి నాణ్యాలు కావాలని తను కోరుకున్న వాడుగా ఉంటున్నాడు. ఆ రోజు తనకిచ్చిన డబ్బులో కూడా ఎన్నో నాణ్యాలు ఉండొచ్చు. ఎప్పుడైనా చూడండి, మన సొంతది మనకు పెద్దగా ప్రీతి ఉండదు, పక్కనది చాలా ప్రీతి.
అది బాగుంటది. లంచం వచ్చిన డబ్బు, మరి వడ్డీలకి ఇచ్చుకునే డబ్బు ఒక చాలా ప్రేమ. వాళ్ళు ఏమంటారు తెలుసా? వడ్డీలకి ఇచ్చుకున్నారు. అసలు ఎప్పుడైనా ఇద్దులేండి, మిగతా చూడండి, వడ్డీ చూడండి అంటారు. ఎంత ప్రేమ! అలాగే ఈయన దగ్గర ఎన్నో నాణ్యాలు ఉన్నాయి, ఎంతో డబ్బు ఉంది. కానీ మరి యేసుక్రీస్తుని అప్పచెప్పేదానికి ఈయన మరి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి ఎంతో సమర్పణ కలిగి ఇచ్చేవారు కాబట్టున్నారు. వెంకటేశ్వరికి మరి ఆయనకు 43 కోట్లు పెట్టి గాలి జనార్దన్ రెడ్డి నెత్తి మీద కిరీటం పెట్టి ఆయన గాలిపాలు అయిపోయాడు. పైన ఎక్కడా అప్పుడు ఆయన అంటే వీళ్ళు పడడం జరిగింది. సిబిసిఐడి ఇంత ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది? తిన్నగా ఊరుకోండి పాపం, ఆ పరిస్థితి వచ్చినది కాదు. సోదరు వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆయన స్థానంలో ఒకవేళ నేనుంటే ఇంత డబ్బు నాకు ఇచ్చినాడు కదా, దేవునికి ఏదో ఒకటి అక్కడ కూడా నా పేరు ఉండాలని ఆశించినాడు. ఎక్కడ ఉండదు పేరు అంటే అర్థం కాని పరిస్థితి. అది 3 హెలికాప్టర్లు అండి, కాస్ట్లీ కార్లు ఉన్నాయి. అలా ఉండొచ్చు కదా. మరి మధ్యలో ఆయన ప్రేమించినాడు, ఈయనకి ఇబ్బంది అయింది. కనుక ఇలాగా దేవుడు ప్రేమించిన యూదా ఇస్కరియోతు ఎంతసేపు ఉన్నా ఆయన మరి ఎప్పుడు మరి అప్పుడు 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు ఇక్కడ 16 వచనంలో అప్పుడు వాడప్పుడు నుండి ఆయన అప్పగించటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. నిద్ర రాలే, ఇటు తిరిగిన నిద్ర లేదు, అటు తిరిగిన లేదు. ఎప్పుడు పెట్టాలి ఇది నేను అనుకున్నది. కనుక అలాంటి ఆలోచనతో ఉన్నా కూడా దేవుడు తను గమనిస్తా వస్తున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మరి అలాగే మార్కు 14వ అధ్యాయం 10వ వచనం. మార్కు 14:10. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించవాలని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యవిత్తమని వాగ్దానం చేసిరు గనక వాడు ఆయనను అప్పగించడానికి తగిన సమయం కనిపెట్టుచుండెను. నిద్ర రాలేదండి. ఎప్పుడైనా ఏదైనా మనం పొందాలనుకుంటే మనకు నిద్ర రాదు. మేము బాంబేలో ఉన్నప్పుడు బయట మరి మా చిన్నాన్న గారు 5 మంది ఉన్నారు. మేము బయట మరి దాని కింద సీడీల కింద అంటే మెటికల్ కింద పడుకునేవాళ్ళం, నేను మా తమ్ముడు రఘు. కానీ మాకు సరైన చెక్ ఉండేది కాదు. మా చిన్నాన్న అందులో డ్రైవరు, 18-24 టైర్లకు డ్రైవరు ఏసన్నాని. అయితే మేము పడుకునేవాళ్ళం బయట, ఇద్దరం కుర్రోళ్ళం కదా. మరి వాడు బీకామ్ మరి అది సెంట్రల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం చదివినట్టు. ఇలా పనుకునేటప్పుడు ఏం చేశామంటే నాకు ఒక ఆలోచన చెప్పినాడు వీడు దరిద్రుడు. మనం పనుకునేది సరిపోదన్నా, చెక్క పలానా దగ్గర ఉంది, వాడు ఎప్పుడో చూశాడు నాకు తెలియదు, అక్కడ నుంచి తెచ్చుకుందామని. అయ్యి బాబాయ్ సుమారుగా 11-15 అవుతుంది. బొంబాయిలో చాలా వరకు 12 గంటల వరకు తెలివిగానే ఉంటారు జనాలు, గార్డెన్లో తిరుగుతా అటు ఇటు. సరే వెళ్ళాం. నేనేం చెప్పానంటే లేట్గా వెళ్తాంటే, లేట్గా వెళ్తే ఎందుకు వచ్చింది, ఇప్పుడు తెచ్చేసి రేపు ఎవడన్నా తీసుకుంటాడో వాడికి నిద్ర. సరే వెళ్ళాం. ఈ లోపల చెరువు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నాం. ఈ లోపల సెక్యూరిటీ చూశాడు, సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెక్యూరిటీ చూసి తిన్నగా వస్తున్నాడు. మామూలుగా లైట్ వేసేవాడు. అలా లేకుండా నేను వెనకపోకుండా మా వాడు ముందున్నాడు, మా తమ్ముడు. ఆయన నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. ఆడు వదిలిపెట్టి అది పరుగు నన్ను పట్టేసుకున్నాడు. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏం చెప్పు, అది కావాలనుకున్నామో తీసుకెళ్లేదాన్ని. అప్పుడు నేను కొత్తగా బాంబేకి వెళ్ళినా, వచ్చిరాని హిందీ. తర్వాత ఈ లోపల తెలిసిపోయింది. అడ్రస్ చెప్పాను మా చిన్నాన్న ప్రభాకర్, మా చిన్నాన్న, ఇంకో చిన్నాన్న. సరే వెళ్తాను, మా చిన్నాన్న ఫోన్ చేశాను. ఆయన మోడల్ ల్యాబ్ లో పనిచేస్తాడు, మరి ల్యాబ్ అసిస్టెంట్ గా, ల్యాబ్ టెక్నీషియన్ అన్న. పిలిపించిన తర్వాత మా చిన్నాన్న చిన్నగా మరి ప్లాన్ గా వస్తానే నన్ను కొట్టేశా. ఎవడు చెప్పాడు వాళ్ళ ముందర, వాళ్ళని పైకి చేసి నన్ను కొట్టేశా. నాకు మండిపోతుంది. చెప్పింది వాడు, మా అత్త కూడా వాడు చెప్తే నన్ను కొడతానని అనుకొని ఏమన్నా సరేలే జరగలేదు. 2 బాగా ఇచ్చాడు, ఈ పక్క ఆ పక్క. ఆయన ఇంకా నేనేమైపోయినా అక్కడ ఏం మాట్లాడకూడదు కదా. అప్పుడు మంచి పని చేసినాం, ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి ఇది ప్రభాకర్ అని పంపించేశాడు. అక్కడ నుంచి నాకు భుజం మీద చేసి మా చిన్నాన్ని ఎంత మాట్లాడినా నాకు రగిలిపోతుంది. అసలు నన్ను పట్టుకున్నాడు. సరే బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత నైనా మా పిన్ని తడుగుతాను, ఏమైంది నైనా ఏమైంది. వాడు ఎక్కడున్నాడు రఘు అంటే, మన పేరు రఘుయేలు, బైబుల్లో ఉన్న పేరు పెట్టాడు. సరే ఆడ అడ్రస్ లేడు. ఇంకొక మా మేనా తిరిగి పడుకున్నాడు మంచం కింద. నేను వాణి నెచ్చుతాను దొరికితే ఇలాగా సోదరులు చేయించాల్సిన పరిస్థితి. మరి యూదా ఇస్కరియోతు కూడా నిద్ర రాలే, ఎప్పుడు నేను మాట్లాడుకునేది నెరవేర్చాలి. కనుక అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శోధన అనేది చాలా భయంకరమైన సుమా. రైట్, ఇక్కడ మరి ఇవన్నీ మరి ఇక్కడ ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం, ఆయన హృదయంలో వచ్చినట్టు. కనుక
ఇది ఎలాగ జరుగుతుందని మనం చూసినట్టయితే ఇందులో ప్రవక్తలు ముందుగానే చెప్పినట్టుగా మనం చూడగలం. రండి జకరియా 11:12. జకరియా 12వ అధ్యాయము 11వ అధ్యాయం 12వ వచనం. జకరియా నేను వారిని జకరియా 11:12. మీకు నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. కనుక దేవాది దేవుడు మరి జకరియా ద్వారా జరగబో వాటిని ఇక్కడ రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ లేఖన ప్రకారమే జరిగింది. దేవుడు కూడా తను ప్రేమించి తన అలవాట్లన్నీ తెలిసి కూడా తన గుణగణాలను తెలిసి కూడా తిప్పుకుంటున్నాడు. అయినప్పటికీ అక్కడక్కడ హెచ్చరించినట్టుగా కూడా మనం చూడగలం. కనుక ఇంత గొప్ప మరి దేవుని దగ్గర ఉంటూ మరి దేవుణ్ణి అమ్మేసేదానికి సిద్ధపడ్డాడంటే చూడండి ఎంత మరి ఘోరమైన పరిస్థితి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీడు లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. కనుక ముందుగానే ప్రవక్తల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాలు మరి దేవాది దేవుడు కూడా మనకు మరి తన ముందరే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యూదా ఇస్కరియోతు కూర్చున్నప్పుడు కూడా ఈ విషయాలు చెప్పినప్పుడు మరి ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 26:20 నుంచి 26 అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనంలో కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ. ఆ మనుషుడు పుట్టినని ఎడల వారికి మేలని చెప్పాను. ఆయన అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నీవన్నట్టే అనెను. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరగబోయే కార్యక్రమాన్ని చెప్తున్నాడు. కనుక మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చింది, నేనా 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 నేనా. కనుక అలాంటప్పుడు కూడా మరి ఇంతమంది అడుగుతా అంటే బాగుండదని యూదా ఇస్కరియోతు కూడా ఒక మాట చెప్పినట్టుగా మనం చూస్తున్నాం, నేనా ప్రభు అని. అంటే కొంతమంది చూడయ్యా రాముడు లోపల ఉన్నాడు శీల్చి ఏది ఇక్కడ మరి ఈయన కూడా అందరూ అన్ని తర్వాత నేను కూడా అనకపోతే బాగుండదని ఈయన ఒక మాట చెప్తున్నాడు. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నువ్వు అన్నట్టేనను. కానీ అప్పటికైనా పశ్చాత్తాపం రావాలి కదండి. ఎవరైనా మొదట తప్పు చేసినప్పుడు భయపడతారు, తర్వాత తెలిసిన తర్వాత అయినా పశ్చాత్తాపడరు. అక్కడ వచ్చింది శోధన అనేది పాపము కాదు గాని దానికి లోబడి చేయడమే పాపం. శోధన ప్రతి ఒక్కరికి వచ్చింది. కనుక ఇక్కడ మరి ఇంత తెలిసినా కూడా మరి యూదా ఇస్కరియోతు క్షమాపణకు రాలేని పరిస్థితి. తెలిసిన తర్వాత ఆయన దేవుడని తెలుసు, మరి పరలోకం నుంచి వచ్చాడని తెలిసిన తర్వాత కూడా పశ్చాత్తాపం లేనివాడుగా ఉంటున్నాడు, తన హృదయాన్ని కఠినం చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఏదైనా నలుగురికి తెలిసినప్పుడు కొంతమంది సిగ్గుపడేవారుగా ఉంటారు, కొంతమంది ఇంకా నిండా మునిగినాము సరైనది. ఇదొక ఉదాహరణ ఉంది లోకం. ఆ నిండా మునిగినాము సరైనదండి, ఇంక ఎలాగైతే అలాగవుతుంది అనే ధీమాతో మరి దాన్ని కొనసాగించేవారుగా ఉంటున్నాడు. అలాగే యూదా ఇస్కరియోతు కూడా కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినా కూడా తనలో పశ్చాత్తాపం కలగలేని పరిస్థితి. రండి ఆయన అప్పగించడానికి అదే మత్తయి సువార్త 27:49 నుంచి చదువుకుందాం. 27వ అధ్యాయం 49 నుంచి. తక్కిన వారు ఓరకుండి ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూద్దామంది. యేసు 27 26:49. వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ముద్దు అనేది చాలా ప్రాధాన్యత. బైబిల్లో ముద్దు అనేది చాలా పవిత్రంగా ఉండాలని దేవుడు సెలవిచ్చినాడు. పిల్లలకు తల్లిదండ్రులు పెట్టే ముద్దు పవిత్రమైంది, పిల్లలు తల్లిదండ్రులకు పెట్టే ముద్దు పవిత్రమైంది, మరి సొంత భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడం అది పవిత్రమైంది. కానీ కొన్ని ముద్దులు ఉన్నాయి ఇలాంటి
సినిమా యాక్టర్లు ఎంతమంది ముద్దులు పెట్టారండి ఎన్ని సినిమాలలో. ఈ రోజు వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళకి భర్త లేక కొట్టుకుసత్తన్నారు, వ్యభిచార గృహాల్లో మరి బయటపడుతున్నారు. ముద్దుకు చాలా ప్రాధాన్యత ఉంది బైబుల్లో. పవిత్రంగా ఉండాలని దేవుడు రాయించాడు, కానీ దాన్ని మరి మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. యూదా ఇస్కరియోతు లాగా. అది పెద్ద గొప్ప ప్రేమ తెలిసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముద్దు పెట్టేవాళ్ళుగా చూస్తున్నాం. కానీ అర్థమైంది, ఆ రోజులు ఎందుకు ముద్దు పెట్టాల్సి వచ్చింది? అప్పగించడానికి ముందు అందరికి గడ్డాలు పెరిగి ఉన్నాయి. అందరూ యేసు ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు అందమైన వాళ్ళు. గల్ఫ్ లో మనం చూసినట్లయితే ఎవరికి ముక్కులు నాకులాగా ఉండవు, శుద్ధంగా ఉంటాయి. ఆజానుబాహులు ముక్కు చక్కగా ఉంటాయి, అందంగా ఉండేవారు. అయితే ఆ రోజుల్లో కూడా శిష్యులతో అందరూ యేసుక్రీస్తు ఉన్న శిష్యులు కూడా అన్ని గడ్డాలు పెంచినాయి. మరి బయట ఎవరికి యూదా ఇస్కరియోతు అంటే తెలుసు యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయనతో కూడా తిరుగుతున్నారు కాబట్టి. నాకు లాంటి వాళ్ళకి తెలుసు, నీకు లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుగా చెప్పేవాళ్ళం. ఎవరనేది మీకు తెలియదు కాబట్టి అన్ని లీకులు ఇస్తాడు బయట. నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయననండి మీకు కావాల్సిన వ్యక్తి. అయితే అక్కడ ముద్దు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత యేసు చిలుకాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నది. కనుక ఇక్కడ దేవాది దేవుడు యూదా ఇస్కరియోతు పనికి చేసిన పనిని అతను చెలికాడంటే ఏమని మరి ఇంకా ప్రేమగా పిలుస్తానండి. మనమైతే ఏం చేసిండో మనకు తెలియని పరిస్థితి లేదు. చంపేసి మనం కూడా చచ్చిపోయిందో లేకపోతే ఎలాగున్న కథ. అయితే ఆయన కరుణ సంపన్నుడండి. చెలికాడంటున్నాడు. మన పిల్ల ఎవరైనా దొంగిలిస్తే మనం వాళ్ళని ఎలా చూస్తున్నామంటే ఏదో మన బ్యాంకులో డబ్బులు మన దొంగతనంగా తీసుకున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ అంత చేసినా కూడా చెలికాడని ప్రేమిస్తున్నాడు. కనుక జరగాల్సింది త్వరగా చేయమంటున్నాడు. మరి అప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆయనతో కూడా తిరిగినాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూశాడు, ఆయన పెట్టిన భోజనం తిన్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈయన కొనసాగుతున్నాడు? మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండేవారు. దేవుడు చేసిన మేలు తెలుసు. దూరదేశం నుంచి ఇక్కడికి మనం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చింది తెలుసు. మనకు దేవుడు ఎలాంటి సహాయం చేసింది తెలుసు. అయినప్పటికీ దేవుని విషయంలో మనం పెడచెవిని పెట్టేవారుగా ఉంటున్నాం, యూదా ఇస్కరియోతు లాగా. కనుక మనం చూసినట్లయితే తర్వాత ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. ఈయన మరి పేతురు గురించి ఇప్పుడు మనం ధ్యానించము. కనుక ఇంత చెప్పినా కూడా మరి యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపానికి ఆయన ఇష్టం లేనివాడుగా ఉంటున్నాడు. కనుక మనం చూసినట్లయితే ఒప్పుకోలేదు అంతరాత్మకు. ఎప్పుడైనా మనం చిన్న విషయాల్లో పొరపాటు ఎవరితో మాట్లాడినా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు గద్దిస్తుంది. ఏమయ్యా నీకు అది సబబేనా, మంచిదేనా, ఎందుకు అలా చేసేవాని? అయితే అప్పుడు నీకు తెలియదులే అంటాం, మనకంతా తెలిసినట్టుగా. కనుక అలాంటప్పుడు కూడా తన మరి హృదయం తనను మరి ఒప్పింపు చేయలేని పరిస్థితిలో కఠినడైపోయాడంటే డబ్బు గురించి. డబ్బు ధనాపేక్ష సమస్త మూలానికి కారణమని రాయబడింది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి త్వరగా వెళ్దాం. అదే 27వ అధ్యాయము 3వ వచనం నుండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసిద్దని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సిలువేసిన వాళ్ళు పట్టుకున్నప్పుడు, ఆయన హింసించడానికి తీసుకెళ్లేటప్పుడు తనలో పశ్చాత్తాపం కలిగింది, కానీ దేవుని దగ్గర క్షమాపణ కోడలే. ప్రభువా పొరపాటు అయిపోయింది అని అంటే దేవుడు ఏం చేసినో తెలియదు, కానీ ఆయన తీసుకున్న డబ్బు మీద పశ్చాత్తాపం వచ్చింది. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దేవుడిని నన్ను ఎంతో రక్షించినాడు, ఎంతో తనతో నేను తిరిగినప్పుడు నా అవసరాలన్నీ తీర్చినాడు అని తనలో పశ్చాత్తాపం కలిగింది, కానీ చేసిన తప్పుకు తను ఎప్పుడే గాని పశ్చాత్తాపం కోరలే. కనుక అక్కడ తీసుకున్న నాణ్యాలు డబ్బులు ఆ పెద్దల దగ్గర విసిరి కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏం లాభం అండి? లాభం లేని పరిస్థితి. కనుక మరి అప్పుడు అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకునేను. ప్రధాన యాజకులకు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయం ధనము గనుక వీటిని కానుక పెట్టులో వేయదగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు మరి కుమ్మరి వాని పొలం కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అన్నట్టున్నది. కనుక ఆ డబ్బుతో మరి సమాధుల తోట కొన్నిట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎలాగ చనిపోయినాడు ఈయనంటే
రండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 18-19. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అంత గొప్ప వ్యక్తిని, మరి అంత గొప్ప వ్యక్తికి హాని కలుగు చేయాలన్న ఈయనకు ఎలాంటి పనిష్మెంట్ అంటే తను చేసుకున్నాడు. పశ్చాత్తాప దేవునితో మరి ప్రభువా అని తను ప్రాధేయపడంటే ఒప్పుకున్నట్టు ఎలాగున్న పరిస్థితి తెలియదు, కానీ ఆ వెండి నాణ్యం ఇచ్చేసి భయంకరమైన శిక్ష ఇక్కడ శిక్షకు ఈయన పాత్రుడైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఎలాంటి మరణం అండి, భయంకరమైన స్థితిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ సంగతులు యెరూషలేములో కాపునున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్త భూమి అని అర్థం. కనుక యూదా ఇస్కరియోతు తనతో కూడా వెళ్లి తనతో కూడా అన్ని కార్యాలు చూసి, మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, ఆయన శక్తి, ఆయన మహత్యము, ఆయన కార్యాలను చూసి ఒకే నిర్ణయంలో తను నిలబడ్డాడు. ఏదైతేనేమి నేను సాధించాలి, దేవునికి అప్పచెప్పాలని. కనుక దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం తను అప్పగింపబడ్డాడు, కానీ కేవలం తను అప్పచెప్పిందని కాదు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తి ద్వారా మరి అప్పచెప్పబడాలని మరి లేఖనాల ద్వారా అలా జరిగింది, కానీ మరి కేవలము మరి యూదా ఇస్కరియోతు అప్పచెప్పినంత మాత్రాన వారు తీసుకెళ్లినట్టుగా లేదు. కనుక తను ఏదైతే ఆలోచించినాడో తద్వారా ఎంతో మరి వేదనలో తనకు వచ్చి భయంకరమైన మరణాన్ని తను కొని తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 64 వచ్చిన యోహాను సువార్త 6:64. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారు ఎవరో, తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. కనుక ఇదంతా దేవునికి తెలుసు, అయినప్పటికీ తన పరీక్షించాలని దేవుడు తన ఓర్పు, తన కనికరాన్ని తన పట్ల చూపుతున్నప్పటికీ తనెంతో పెడచెవిని పట్టిన వాడుగా ఉంటున్నాడు. కనుక మరి చనిపోయిన తర్వాత ఆ స్థానంలో మరి ఇంకొక మత్తయి అనే వ్యక్తిని శిష్యులు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే అపోస్తుల కార్యం 1:24-26 వచ్చిన మనం చదివినట్లయితే, ఇతని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగిన ప్రభువా తన చోటుకు పోవుటకు యూదా తగ్గిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాల్గొనుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటు వచ్చిన కనుక అతడు పట్టణ బండి మీదకు అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత, భయంకరమైన సావు తను అనుభవించిన తర్వాత ఆ స్థానంలో అపోస్తలులు మరి మత్తయి అనే వ్యక్తిని మరి మత్తీయ అనే వ్యక్తిని చేర్చుకున్నట్టుగా మనం చూడగలం. ఎందుకు ఇంత మరి యూదా ఇస్కరియోతు ఇన్ని పనులు చేయాల్సి వచ్చింది? ఎందుకు దేవుని మీద అంత మరి గట్టిగా పట్టుదల మరి ఉండాల్సి వచ్చిందని మనం గమనించినట్లయితే, శోధన సైతాను మనం 2 విధాలుగా ఎదుర్కొంటుందండి. ఒకటి మనల్ని నిరుత్సాహపరచడము, ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ నుంచి గాని మరి ఏదైనా మాట వచ్చినప్పుడు అది మనకు ఖచ్చితంగా కుచ్చుకున్నప్పుడు దాన్ని పెడచెవిని పెట్టేస్తుంది. అది అని అనుకుని మనం ఎంతో నష్టపోయే వారంగా ఆడుతున్నాం. అది నిరుత్సాహపరిచి మనం ఎవరికి ఉపయోగకరంగా చేస్తుంది, ఇటు కుటుంబానికి, ఇటు బంధువులకు మరి ఎంతో ఉపయోగం లేకుండా చేసేదిగా ఉంటుంది. రెండవదిగా మనలో అనుమానం రేపడం ద్వారా దేవునితో మనకున్న విశ్వాసపు లింకును తెంపేస్తుంది. ప్రతిదీ అనుమానమే. ఆ అనుమానాలు తీసుకొచ్చి దేవునితో మనన్న సహవాసాన్ని తను తీసిపడేసింది. కనుక శోధన అనేది తప్పు కాదు, కానీ శోధనకు మనం రండి చూద్దాం. శోధన అనగా ఏదో 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు 1 దేని ద్వారా మనం శోధింపబడుతున్నాం? యాకోబు 1:14-15 వచ్చిన ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరణ కలుపబడిన వాడే శోధింపబడును. కనుక యూదా ఇస్కరియోతు వచ్చిన శోధనను తను ఎప్పుడే గాని దేవుని దృష్టిలో మరి పరీక్షించుకొని తర్వాత పరిశీలించుకొని క్షమాపణ కోలే.
దావీదు మహారాజు అయితే తను పరీక్షించుకున్నాడు, పరిశీలించుకున్నాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరాడు, క్షమించబడ్డాడు. అయితే ఇక్కడ మరి యూదా ఇస్కరియోతు అలాంటి పరిస్థితులు ఎక్కడే గానీ తీసుకురానట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి శోధన అనే విషయాన్ని మనం చూసినట్లయితే మరి ఈ మాట మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరు కొల్పబడి వాడై శోధింపబడును. స్వకీయం, నేను ఇది చేయాలా, నేను అది చేయాలా, లేకపోతే నాకు ఇది కావాలా, నాకు అది కావాలని స్వకీయ చేత వీడవబడిన వాడై మరో కొల్పవాడై శోధింపబడును. మన 15 వచనం చూసి దురాశ గర్భము ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ పెరిగింది ఎవరికి? యూదా ఇస్కరియోతుకు. మరి ఇతను తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోక మళ్ళీ వెండి నాణ్యాలు కూడా కావాలని, అది కూడా మరి తీసుకో మరి యేసుక్రీస్తుని అమ్మి తీసుకోవాలని తను సంకల్పించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కన్నట్టుగా మనం చూస్తున్నాం. శోధన పాపం కాదు గాని శోధన త్వరగా పాపానికి నడిపించేది. శోధన అనేది వచ్చిన తర్వాత దాన్ని మనం నిలబెట్టదు. యూదా ఇస్కరియోతు ఎలాగైతే తను రేయింబోగులు ఆలోచిస్తున్నాడో అలాగనే ఆ శోధన మనం నెరవేర్చుకోవాలని మనం ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నాం. కనుక శోధనను జయించవచ్చు. ఎప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుని దృష్టిలో మనం దేవుని దగ్గర మనం పరీక్షించుకున్నట్లయితే మరి దావీదులాగా మనం క్షమాపణ పొందేవారంగా ఉంటున్నాం. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే మరి ఒక మాట చూసుకుని ఆఖరిగా ముగించుకున్నాం. శోధనను మనం జయించవచ్చు ఎలాగనే విషయాన్ని ప్రకటన 2వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రకటన 2 నీవు సహనం కలిగి 2:3 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొట్టువనియు నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలగలేదనియు నేను ఎరుగుదును. కనుక ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలాంటి శోధన వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి మన సహనాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే దాని నుంచి మనం విడుదల పొందే వారంగా ఉంటున్నాం. ఒకవేళ అలాగ లేని పక్షంలో మనం ఎంతో నష్టపడే వారంగా ఉంటున్నాం. మన ఎండింగ్ మరి భయంకరంగా ఉంటుంది. కనుక మన అంతం అనేది గౌరవంగా ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన అంతము పరలోకానికి కలిగి ఉండాలి, పరలోకంతో సంబంధం కలిగి ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఇంత శ్రమ పడితే మనం ఎలాంటి పనులు చేసే వారంగా ఉంటామంటే, స్టార్టింగ్ రక్షణ పొందినప్పుడు మంచి భక్తి అండి. నేను రక్షణ పొందినప్పుడు మేము సెలవులు వచ్చినప్పుడు మాకు పశువులు, ఎడ్లు, గేదెలు, గొర్రెలు ఇవన్నీ ఉంది. అక్కడికి వెళ్తే పక్కన ఒక ఊరు ఉంది సాలాబాద్ అని, అక్కడ నుంచి పెళ్లిళ్ళు జరుగుతాయి ఎండాకాలం. అబ్బా నాకు ఇష్టమైన పాటలు, చెవులు మూసుకున్నా కూడా ఇంకా సౌండ్ పెంచుతున్నాడు వాడు దరిద్రుడు. మరి అలాగే మళ్ళీ వాళ్ళ ఏంది ఎందుకు ఈ పాట వస్తుందంటే, ఎందుకు వస్తుందంటే మరి సైతాన్ అలాంటిది. నువ్వు ఎక్కడ దేవుని దగ్గరికి పోయేది, ఎక్కడో పవిత్రుడు కావాలనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలియదని మంచి పాటలు, నేను ఏదైతే ఇష్టపడతానో అయ్యే పాటలు చెవులు మూసుకున్నా కూడా కుదరలే, అలాంటివి తీసుకెళ్తారు. శోధన అనేది చాలా భయంకరం. శోధన వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మరి ఇలాంటి ఆలోచనతో ఉన్నా, నేను అక్కడ చూశాను ప్రభువా, ఇక్కడ చూశాను, నాలో కోరికలు పెరుగుతుంది, అయ్యా నువ్వే కట్టడి చేయాలంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? లోకంలో మీకు శ్రమ కలుగును గాని ఇదిగో నన్ను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకం జయించిన. ఆయనకు కూడా ఎన్నో శోధనలు వచ్చింది. ఏకంగా సైతాన్ని వచ్చి 3 సార్లు ఆయన శోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అప్పుడు? సరేలే అల్లా వెళ్ళా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు. మనకు కూడా అలాంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని నా దగ్గరికి రావద్దని మనం చెప్పినట్టయితే రాదు. యోబు దగ్గర సైతాన్ వచ్చింది 3వ అధ్యాయం. ఎప్పుడైతే యోబు మరి స్తుతించినాడో, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకుంటానంటే అడ్రస్ లేకుండా పోయింది. ఈడేంద్ర బాబు ఇన్ని మారుద్దాం అనుకుంటే నన్నే మార్చేలాకున్నాడని అరారు. 2వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది, 3వ అధ్యాయంలో అడ్రస్సే ఉండదు. కనుక ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన శోధన వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఆ శోధనలో ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు. మనకైతే ఆ శక్తి లేదు కానీ ఆయన శోధనల్ని జయించాడు. లోకంలో ఆయన శోధన జయించి విజయాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక మనకు ఈ లోకంలో యూదా ఇస్కరియోతు వారి డబ్బు వల్ల గాని ఇంకొక మార్గాల వల్ల గాని మనకు ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుని దగ్గర పరీక్షించుకున్నట్లయితే దావీదు మహారాజు లాగా పశ్చాత్తాపడినట్లయితే మన జీవితం దేవునితో మరి ప్రేమగా, సంతోషంగా, మరి ఆహ్లాదంగా జరిగించేదిగా ఉంటుంది. దేవుడు మాట జీవించుగాక.